హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక కథను చెప్పబోతున్నానండి. ఆలంబన. ఈ కథను కోనేరు కల్పన గారు రచించినటువంటి కథా సంపుటిలోనిది. సుశీలమ్మ గారికి ఆ కబురు అందినప్పటి నుండి మనసులో లేదు. 6 లక్షలంటే మాటలు కాదు. డబ్బులు పోను, 2 ఆడపిల్లల పెళ్లి చేయవచ్చు. కానీ పిల్లల జీవితం ఏంటి? డబ్బు, డాబు, దర్పం, చీరలు, నగలు అన్నీ ఉంటాయి. కానీ సుఖం, సంతోషం ఎక్కడా? ఈ ఇంట్లో మాత్రం సంతోషంగా ఉన్నారా ఏంటి? ఈ ఇంట్లోనే ఉంటే ఇక ముందు ముందు సుఖపడతారన్న ఆశ కూడా లేదు. రోజు తాగి వచ్చి రభస చేసే తండ్రి ఉన్న ఇంట్లో పిల్లలు ఎలా సంతోషంగా ఉండగలరు? ఎటూ తేల్చుకోలేక సతమతమవుతోంది సుశీలమ్మ. సుశీలమ్మ గారికి 3 పిల్లలు. 3 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. శ్యామల, శ్రావణి, శారద. ఈ సమస్యను పెద్ద పిల్లలిద్దరికీ చెబితే వాళ్ళేమంటారో చూద్దాం అనుకుంది. శ్యామల ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెడుతోంది. శ్రావణి ఇల్లు తుడిచి స్నానం చేసి వచ్చి కూర్చుంది. కూతుళ్ళిద్దరి మొహాలు పరిశీలనగా చూసింది సుశీలమ్మ. గొంతు సవరించుకుంటూ, నరసమ్మ గారు కబురు చేశారు అంది. ఇద్దరూ ఆమె వైపు ఏమిటి అన్నట్లు చూశారు. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఎవరు? ఆ పోలియో అబ్బాయికా? అతన్నెవరు చేసుకుంటారు అంది 10వ తరగతితో చదువు ఆపేసిన శ్యామల. అయినా నీకెందుకు కబురు చేసినట్లు అడిగింది ఇంటర్ మొదటి సంవత్సరంతో చదువు ఆపేసిన శ్రావణి. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే 6 లక్షలు ఇస్తారట. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని చేయమని వాళ్ళింటి చాకలి రవణమ్మతో కబురు పంపించారు. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన శారద పుస్తకాలు అలమరాలో పెట్టి కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చుంది. అంటే మాలో ఒకరిని 6 లక్షలకి కొనుక్కోవాలనుకుంటోందా నరసమ్మగారు అంది శ్యామల. పెళ్ళి కాకపోతే ఒంటరిగానే బ్రతుకుతా, కానీ ఆ అవిటి వాడిని మాత్రం చేసుకోను నిక్కచ్చిగా చెప్పేసింది శ్యామల. సుశీలమ్మ శ్రావణి వైపు చూసింది. ఏమిటి నా వైపు చూస్తున్నావు? నన్ను బలి చేద్దామనుకుంటున్నావా ఏమిటి అంది శ్రావణి. సుశీలమ్మ ఒక్క నిట్టూర్పు నిట్టూర్చింది. మన కుటుంబ పరిస్థితులు కూడా ఆలోచించాలి కదే. తాగుబోతు వాడి కూతుళ్ళను ఎవరు చేసుకుంటారు? మీ నాన్న పూర్తి జీతం ఎప్పుడైనా ఇంటికి తెచ్చారా? మీ అందరికీ కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. సుశీలమ్మ కళ్ళ నీళ్లు తుడుచుకుంది. నీకు భారం అనిపిస్తే ఏదో ఒకటి చేసి బ్రతుకుతాంలేమ్మా, కానీ ఆ కుంటోడిని మాత్రం అస్సలు చేసుకోము అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు శ్యామల, శ్రావణి. సుశీలమ్మ కళ్ళనీళ్లు ఒత్తుకుంటూ తను వంటింట్లోకి వెళ్ళింది. శారద ఇంటర్ 2nd ఇయర్ చదువుతోంది. బాగా చదువుతుంది. ట్యూషన్ లేకుండానే మంచి మార్కులు తెచ్చుకుంటోంది. పరీక్ష ఫీజు కట్టాలి ఎలాగా అనుకుంటూ ఇంటికి వచ్చిన తనకు ఇంట్లో ఎదురైన దృశ్యం ఇది. ఆ సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత నరసమ్మ గారు 5 ముత్తైదువులను వెంట తీసుకొని చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు ఇవన్నీ పట్టుకొని సుశీలమ్మ గారి ఇంటి ముందు కారు దిగారు. సుశీలమ్మ ఆశ్చర్యపోయింది. తత్తరపడుతూనే వారిని లోపలికి ఆహ్వానించింది. లోపల కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చి అంది. మీరు తొందరపడినట్లున్నారు. మా అమ్మాయిలెవరూ ఈ పెళ్ళికి ఇష్టపడలేదండి అంది. మీ అంగీకారం లేకుండా మేమెందుకు వస్తామండి? మీ అమ్మాయి స్వయంగా వచ్చి మాతోనే చెప్పింది, అందుకే వచ్చాము. మా అమ్మాయా? ఏ అమ్మాయి? ఏమని చెప్పింది? అయోమయంగా చూసింది సుశీలమ్మ. నేనే రమ్మన్నానమ్మా అంటూ శారద లోపల నుంచి వచ్చింది. నరసమ్మ గారికి నమస్కారం చేసింది. సుశీలమ్మకు నోట మాట రాలేదు. నరసమ్మ గారు ఇలా చెప్పారు. పరీక్షలు అయ్యేసరికి నాకు 18 సంవత్సరాలు నిండుతాయి. పరీక్షలయ్యాకే పెళ్ళి. నేనెంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివించేటట్లయితే మీ అబ్బాయిని నేను చేసుకుంటాను
అంది మీ అమ్మాయి శారద. ఓహో, అలాగా. మా వారు కూడా ఇంట్లో లేరండి. ఏమనాలో తెలియక కాసేపు ఆగి సుశీలమ్మ గారు అన్నారు. అమ్మా, నాన్నకు నేను చెబుతాలే, ముందు ఈ కార్యక్రమం కానివ్వు అంది శారద. మళ్ళీ శారదే శ్రావణిని పిలిచి, అక్క, మన ఇంటికి ఇటుపక్క అటుపక్క ఎదురిళ్ళ వాళ్ళని బొట్టు పెట్టి పిలిచిరా అని పురమాయించింది. తను మెచ్యూర్ అయినప్పుడు కొన్న తెల్ల వాయిల్ చీర కట్టుకుని వచ్చి కుర్చీలో కూర్చుంది. నరసమ్మ గారు తను తెచ్చినవన్నీ శారద చేతిలో పెట్టి అందరి చేత అక్షంతలు వేయించింది. తను కూడా అక్షంతలు వేసింది. శారద నరసమ్మ గారు పెట్టిన చీర కట్టుకుని వచ్చి కూర్చుంది. ఈలోపు చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులందరూ కూడా వచ్చారు. వచ్చి అందరూ అక్షంతలు వేశారు. శారద చేత వాళ్ళందరికీ పండు, తాంబూలాలు, స్వీట్స్ ఇప్పించారు నరసమ్మ గారు. నరసమ్మ గారు ఇచ్చిన స్వీట్ ప్యాకెట్లు, శ్యామల చేసి ఇచ్చిన టీ త్రాగి వెళ్ళాల అందరూ. సుశీలమ్మకు అంతా కలలా ఉంది. శారదను చూసి, ఏమిటా ఇదంతా అంది. నువ్వేమీ కంగారు పడకమ్మా, అంతా మంచే జరుగుతుంది. ఇక మన కుటుంబానికి బాధలు అనేవి ఉండవు అంది. నాన్నేమంటారోనే అంది సుశీలమ్మ. నాన్న సంగతి నేను చూసుకుంటానన్నానుగా. పరీక్షలయ్యాక నిశ్చితార్థంలానే పెళ్లి కూడా నిరాడంబరంగా గుడిలో జరిగిపోయింది. శారద అత్తగారింటికి వచ్చింది. ముందుగా అత్తగారిచ్చిన 6 లక్షలు తీసుకొని అమ్మ పేరు మీద బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. తరువాత తన భర్తకు నర్సుగా పనిచేస్తున్న ఆయన్ని మాన్పించింది. ఎందుకమ్మా నర్సును మాన్పించటం అని అత్తగారంటే, పర్వాలేదు అత్తయ్య, వారం రోజుల నుంచి నేను ఆయన చేసే పనులన్నీ చూస్తున్నానుగా, నేను ఆ పనులు చేయగలనని అనిపించింది, అందుకే మాన్పించా. నీకు ఇబ్బంది అవుతుందేమోనమ్మా, నీవు చేయలేవు అన్నారు అనసూయమ్మగారు. లేదత్తయ్య, అతనికి నెలకు 10,000 ఇస్తున్నారు కదా, ఆ డబ్బు నాకు ఇవ్వండి అంది. నీకు డబ్బు కావాలంటే ఎంత కావాలో అంతా తీసుకుని వాడుకో, దానికి నర్సును మాన్పించటం దేనికి, ఆ పని నువ్వు చెయ్యాలా ఏమిటి అన్నారు అనసూయమ్మగారు. నా ఖర్చుల కోసం కాదత్తయ్య, ఆ డబ్బు మా తమ్ముడి చదువుకి ఖర్చు పెడతాను. మీ తమ్ముడిని మనమే చదివిద్దాంలే, దానికింత నువ్వు కష్టపడాలా ఏంటి అన్నా వినిపించుకోకుండా తన పుట్టింటి వారిని అత్తింటి ముందు బిచ్చగాళ్ళని చేయటం ఆమెకి ఇష్టం లేకపోయింది. నెట్లో పోలియో గురించి, జైపూర్లోని కృత్రిమ కాళ్ల గురించి తెలుసుకొని వాళ్లతో సంప్రదించింది. తన భర్త భరణిని అక్కడి డాక్టర్లకు చూపించి ఆ రిపోర్ట్లన్నీ జైపూర్ పంపించింది. వాళ్ళు కృత్రిమ కాళ్ళు అమర్చటం వీలవుతుంది అన్నాక అత్తగారు, డ్రైవరు, ఒక నౌకరు సహాయంతో జైపూర్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడికి మకాం మార్చింది. కొంత ట్రీట్మెంట్ తర్వాత 2 కాళ్లకు కృత్రిమ కాళ్ళు తయారు చేశారు. వాటిని అమర్చిన తర్వాత వాటితో నడవటం ప్రాక్టీస్ చేయించారు కొన్నాళ్ళు. అంతా సవ్యంగా ఉంది అన్న నమ్మకం కలిగాక ఇంటికి తిరిగి వచ్చారు. అత్తగారి ఆనందానికి అంతే లేదు. తన కొడుకు నడవగలడని ఆమె అనుకోలేదు. శారద ఒక దేవతలా అనిపిస్తోంది ఆమెకు. దంపతులిద్దరూ బయటకు వెళ్ళి వస్తున్నారు. అప్పుడప్పుడు శారద తన పుట్టింటికి కూడా తీసుకువెళుతోంది. నీలాంటి వాళ్ళని సినిమాల్లోనే చూశాను, నిజ జీవితంలో నాకు తారసపడతారనుకోలేదు అన్నాడు భర్త భరణి సంతోషంగా. నాకు డబ్బు అవసరం, మీకు నా సేవ అవసరం, పరస్పర సహకారం అంతే, ఇందులో గొప్పేముంది? అయినా ఇదంతా పెండ్లికి ముందు ఆలోచించానండి. పెండ్లి అయ్యాక ఇప్పుడు మీ కుటుంబంలోని వ్యక్తిని కదా నేను. ఇప్పుడు నేనేం చేసినా అది నా బాధ్యతే అవుతుంది అంది శారద. భరణి కొద్ది కొద్దిగా తన పనులు తాను చేసుకుంటున్నాడు. బాత్రూమ్కి వెళ్ళి రావటం, డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి భోజనం చేయటం, ఇవన్నీ తన సొంతగా చేస్తున్నాడు. అవసరాన్ని బట్టి వీల్ చైర్ కానీ జైపూర్ కాళ్ళను కానీ తానే అమర్చుకుంటున్నాడు.
భరణి అవిటితనం దాదాపుగా ఆ ఇంట్లో అందరూ మర్చిపోయారా అనిపించేటట్లే ఉంది ఆ ఇంటి వాతావరణం. చాలా సంతోషంగా ఉంది శారద, నీవు మా ఇంటికి మళ్ళీ వసంతాన్ని తెచ్చావు అని సంతోషంగా అన్నారు నరసింహగారు చాలాసార్లు. అత్తయ్య, ఇక నేను చదువుకుంటాను అంది శారద ఒకరోజు. అయ్యో చదువుకోమ్మా, దానికి అభ్యంతరం ఏముంటుంది, అది కాకుండా నీవు పెళ్ళికి ముందు షరతు కూడా పెట్టావు కదా అని నవ్వేశారు నరసింహగారు. నాకు డాక్టర్ కావాలని కోరిక, ఎంసెట్ రాయడానికి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటాను అంది భర్త భరణితో. భరణియే మంచి కాలేజీ సెలెక్ట్ చేసి కోచింగ్ కోసం రోజు ఉదయం సాయంకాలం కోచింగ్ సెంటర్కు తీసుకువెళ్ళి వచ్చేవాడు. వాళ్ళ తమ్ముడు పాలిటెక్నిక్లో చేరాడు పొరుగురిలో. వాడి కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజులు చాలా ఖర్చు అవుతుంది. భరణికి కాళ్ళు అమర్చాక తనకు నర్స్ డ్యూటీ కూడా లేదు. చిన్న చిన్న వ్యాయామాలు కూడా అక్కడి డాక్టర్లు చెప్పినట్లుగా తనే చేసుకుంటున్నాడు. పని చేయకుండా డబ్బు తీసుకోవటం తనకి ఇష్టం లేదు. ఆలోచించి వంట మనిషిని కూడా మాన్పించింది. మన ముగ్గురికి ఎంత వంట అత్తయ్య, ఎంతసేపు చేస్తాను అంటూ వంట మనిషికి ఇచ్చే డబ్బు తను తీసుకుంటోంది. నర్సు జీతం తీసుకోవటం మానేసింది. కోడలి పట్టుదల తెలిసిన నరసమ్మగారు మాట్లాడలేదు. వాళ్ళ అమ్మ దగ్గరున్న 6 లక్షలతో బాకీలు తీర్చి శ్యామల శ్రావణిల పెళ్ళిళ్ళు చేశారు. వంట చేయటం, భర్తకు అత్తగారికి అన్నీ అమర్చి పెట్టడం ఎక్కువ శ్రమ అనిపించటం లేదు శారదకు. మనసు ప్రశాంతంగా ఉండటంతో చదువు మీద ఏకాగ్రత పెంచింది. ఆమె చదువు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రోత్సహించే భర్త, అనుకూలవతి అయిన అత్తగారి సహకారంతో ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించింది శారద. లోకల్ కాలేజీలో సీటు కూడా వచ్చింది. కానీ భరణి ఒప్పుకోలేదు. నీవు ఇక్కడే కాదు, యుఎస్ వెళ్ళి చదువుకోవాల్సిందే అని పట్టుపట్టాడు. డబ్బు కోసం వెనకాడవద్దన్నాడు. డబ్బు సంగతి సరే, మీరు అత్తయ్య గారు ఎలా ఉంటారు, మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళగలను అంది శారద. మాకేమీ పర్వాలేదులే, వంట మనిషిని పెడదాం, ఇప్పుడు నర్సు అవసరం లేదుగా అన్నాడు నవ్వుతూ భరణి. నరసమ్మగారు కూడా యుఎస్ వెళ్ళటానికే ఎక్కువ ఇష్టం చూపించారు. శారద ఇప్పుడు డాక్టర్ శారదగా యుఎస్లో తర్ఫీదు పొందుతోంది. తన తమ్ముడు చదువు పూర్తి చేసేందుకు తను అక్కడ చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ తమ్ముడిని చదివిస్తోంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ రాయండి ప్లీజ్.